తరువాత. వదినా, టిఫిన్ రెడీయా? టైం అయింది. ఇదిగో అయిపోయింది. వదినా, ఈ డ్రెస్ ఓకేనా అని కొంచెం చూసి చెప్తావా? వస్తున్నానమ్మా. అమ్మా, టైం అయిందమ్మా, తాళాలివ్వు, షాపుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఇదిగో వస్తానమ్మా. మురళి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంటమ్మా? పుష్ప నిన్న ఫోన్ చేసింది. దానికిప్పుడు 5వ నెలట. వాళ్ళ మామగారింట్లో పేరు కూడా ఆడవాళ్ళు లేరు. మంచి చెడు మనమే కదా చూసుకోవాలి. ఏం చేయాలమ్మా? అదేమిట్రా అలా అడిగావు? సీమంతం జరిపించొద్దా? వేసి నెలల్లోనే చెయ్యాలి. ఇప్పుడు వదిలేస్తే 7వ నెల వచ్చేస్తుంది. తర్వాత ఆస్పత్రి, టెస్టులు, స్కాన్లు అంటూ తిరగాలి. అందుకే ఇప్పుడు చేయడమే కరెక్టు. సీమంతం మామూలుగా అత్తారింట్లోనేగా చేస్తారు? పుట్టింట్లోనే జరిపిస్తారు. అల్లుడుగారు ఆఫీస్కెళ్తే లోకమే మర్చిపోతారు. ఇంట్లో ఆ వయసు ఆయన పెద్ద ఆయన మాత్రమే ఉంటారు. మన పిల్లకి మనమే కదా చెయ్యాలి. నీ తర్వాతే అయినా ఇంటికి పెద్ద పిల్ల. మొట్టమొదటిగా ఈ కుటుంబానికి వారసునివ్వబోతోంది. అంతా సవ్యంగా జరగాలని నేను రోజూ ఎంత భయపడుతున్నానో తెలుసా? సరేనమ్మా, అలాగే చేద్దాం. చాలా సంతోషం బాబు. తిది కూడా చూశాను. వచ్చే శుక్రవారం చాలా బాగుంది. శుక్లపక్షం పంచమి నాడు చేస్తే ఎంతో మంచిదంటారు. కానీ ఒకటి, ఆలోగా మనం చేయవలసినవన్నీ గబగబా రెడీ చేసుకోవాలి. చేతికి 2గా 4 సవర్లలో గాజులు పెట్టాలి. తర్వాత పట్టుచీర, అంతేకాకుండా మట్టి గాజులు, ఆకులు వక్కలు, పళ్ళు, పువ్వులు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అంటూ కనీసం 30-35 మంది అయినా వస్తారు. బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పమ్మా. ఎంత లేదనుకున్నా అంతా కలుపుకొని 1,00,000 రూపాయలు దాటుతుంది. 1,00,000 రూపాయలా? ఏంటి వేళాకోళమా? వేళాకోళమా? ఇప్పుడు నువ్వే వేళాకోళం ఆడుతున్నావు. వ్యాపారం చేస్తున్న వాడివే కదా, ఉన్న రేట్ల గురించి నీకు తెలీదు? భోజనం బయట ఆర్డర్ ఇస్తే ఒకరికి 150 రూపాయలు అడుగుతున్నారు. ఇలాంటి శుభకార్యాల్లో ఏది తక్కువ చేయకూడదురా. మనం మండపం బుక్ చేసి ఊరందర్నీ పిలిచి చేయడం లేదు. మన ఇంటి వాకిట్లో ఒక చిన్న పందిరి వేయించి నలుగురిని పిలిస్తే చాలని నేను పొదుపుగానే ఆలోచించాను. అర్థమైందమ్మా, కానీ 1,00,000 అంటే... అన్నయ్య, డబ్బుకి విలువే లేకుండా పోయిందన్నయ్య. మన దేశంలో ప్రతి సంవత్సరం పెళ్లికయ్యే ఖర్చు క్యాల్కులేట్ చేసి చూస్తే మన దేశంలోని పేదరికాన్ని నిర్మూలించొచ్చని స్టేట్మెంట్ పత్రికలో అమ్మతేశని రాశారు. బావుందిరా నువ్వు మాట్లాడేది. ఎప్పుడు ఏం మాట్లాడాలనే జ్ఞానం లేదా నీకు? సీమంతం చేయబోతున్నది నీ తోడబుట్టిన అక్కయ్యకు, అది గుర్తుపెట్టుకో. ఏరా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, నెల నెల సంపాదిస్తున్నావుగా, నీకు బాధ్యత అనేది ఉంది. జ్ఞాపకం ఉంచుకో. అమ్మ, నేను డబ్బు గురించి మాట్లాడడం లేదమ్మా. ఎంత కావాలో చెప్పు, నాకు వీలైనంత నేను ఇస్తాను. సీమంతం ముఖ్యమని నాకు తెలుసమ్మా. అందుకని బాధ్యత గిజ్జత అని నాకు అంటకట్టకు. నా వల్ల కాదు, నన్ను వదిలేయమ్మా. డబ్బు అనేది ఓ మ్యాటరే కాదమ్మా. సీమంతం బాగా జరిపిద్దాం, సరేనా? కావాలంటే నేను PF లో లోన్ కి అప్లై చేస్తాను, సరేనా? అన్నయ్య, నువ్వేం దిగులు పడకు. మధు, అదంతా ఏమొద్దు. చెడు, సీమంతం బాగా జరిపించడం మా బాధ్యత. నువ్వు లోన్ అప్లై చేయకు, చెప్పేశాను. దాన్నెందుకు వద్దంటున్నావు? చేస్తే ఏంటి తప్పు? తన అక్కకి అది చేస్తుంది, నీకేమిటి బాధ? అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. మధు చిన్నపిల్ల, ఇంటి బాధ్యత మోయడానికి మేమిద్దరూ ఉన్నాం కదా. ఎందుకో ప్రేమ పొంగి పొర్లుతోందే. నాకు తెలియదా నీ గురించి? అక్కా చెల్లెళ్ళు కలిసిమెలిసున్నారంటే ఇక్కడ మనకు విలువ లేకుండా పోతుంది అనుకుంటున్నావా? ఈ ఇంట్లో అంతా నేనే, నా తర్వాతే మిగతా వాళ్ళని ఊరికి తెలియాలని అనుకుంటున్నావా?